హలో హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా కొంతమంది టీడీపీ నాయకులు చేసిన పనికి నారా లోకేష్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఆ పని ఏంటి అంటే రీసెంట్‌గా కృష్ణా జిల్లాకు సంబంధించిన నూజివీడులో గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అది ఈమె మనవరాలు చేతుల మీదుగా విగ్రహ ఓపెనింగ్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ యొక్క విగ్రహ ఓపెనింగ్‌కి వైసీపీ పార్టీకి చెందిన జోగి రమేష్ హాజరు కావడం అయితే జరిగింది. ఇక్కడ అనేది జోగి రమేష్ ఈ యొక్క ఈవెంట్ కి హాజరు కావడం అనేది ఒక పెద్ద చర్చ లేపుతుంది. అలాగే టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహానికి అయితే కారణమవుతుంది. ఎందుకు అంటే మనందరికీ తెలుసు, గతంలో జోగి రమేష్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అండతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశారు అని చెప్పేసి ఆయన మీద పోలీస్ కేసు కూడా నమోదైంది. ఇలాంటి వ్యక్తిని అంటే చంద్రబాబు నాయుడు మీద దాడి చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని మీరు ఈ యొక్క ఈవెంట్కి పిలవడం ఏంటి అని చెప్పేసి గౌతు శిరీష మీద టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క ఇష్యూ మీద నారా లోకేష్ కూడా ఈ యొక్క ఇష్యూ మీద సమాచారం అడిగినట్టయితే మనకి ఇది తెలుస్తుంది. ముఖ్యంగా మేము గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఇట్లా కొట్టుకుంటుంటే తీవ్ర స్థాయిలో ఆగ్రహాలు మా ఉద్రిక్తలు ఉన్నటువంటి సమయంలో ఒకరికొకరికి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో మీరు ఈ స్థాయిలో కలిసిపోయి ఇట్లా చేయడం అనేది కార్యకర్తల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది అని చెప్పేసి చాలా మంది టీడీపీకి సంబంధించిన నాయకులు అలాగే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అయితే గౌతు శిరీష మీద ప్రశ్నల వర్షాలు అయితే కురిపిస్తున్నారు. అయితే ఈ యొక్క ఇష్యూ మీద గౌతు శిరీష స్పందించారనమాట. స్పందించి ఆమె ఒక విషయాన్ని అయితే క్లియర్గా చెప్పారు. ఇది ఒక కులపరమైన సంబంధించిన ఈవెంట్ అని చెప్పేసి ఆమె చెప్పడం అయితే జరిగింది. కాకపోతే ఇది మొత్తం కూడా టీడీపీ నాయకుల చేతిలోనే నడిచింది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఈ యొక్క ఈవెంట్ లో మంత్రి పార్థసారథి కూడా ఉన్నారనమాట. అంటే ఒక వైసీపీకి సంబంధించిన వ్యక్తి, మిగతా వాళ్ళందరూ టీడీపీకి సంబంధించిన వ్యక్తి. అది ఇలాంటి సందర్భంలో మీరు ఎందుకు జోగి రమేష్ ని పిలిచారు అని చెప్పేసి ఆమె మీద తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది, తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతున్న వల్ల ఆమె స్పందించడం జరిగింది. స్పందించి ఇది అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమే, ఇది కావాలని జరగలేదు. నేను ఎవరిని టీడీపీ అంటే ఒక ఇష్యూ ఏంటంటే జోగి రమేష్ ని టీడీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే నడుస్తుంది. అయితే ఈ యొక్క విషయాన్ని కూడా ఆమె ఖండించడం జరిగింది. నేను టీడీపీలోకి తీసుకురాను, పార్టీకి ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళనే అనుకొని ఉంటాను తప్పితే ఇది ఓన్లీ అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమే, దీనిని క్షమించాలి అని చెప్పేసి గౌతు శిరీష ఒక వీడియో ద్వారా కూడా ఆమె చెప్పడం జరిగింది. కాకపోతే ఈ యొక్క ఇష్యూ మీద టీడీపీకి సంబంధించిన నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారనమాట. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.